వారికా గొడుగువారి సేవా వేదిక కార్యక్రమానికి డిఎస్పీ డివి రాజు గారు వచ్చేసి సందర్భంగా స్వాగతం సుస్వాగతం. వేదికపైకి రావాల్సిన రాయలసీమ ప్రముఖులకు, గొడుగువారి సేవా కార్యక్రమాలకు విచ్చేసిన అతిథులకు, మారుతీనగర్ ప్రముఖులకు, మీడియా మిత్రులకు, ఫిజియోథెరపీ సిబ్బందికి అందరికీ వృద్ధులందరి తరపున శతకోటి నమస్కారములు. భారతదేశంలో చిరకాలం నిలిచిపోయే విధంగా ఒక వినూత్నమైన ఆలోచనలతో ఇక్కడ క్యాంపు పెడితే భారతదేశం అంతా పెట్టే విధంగా నేను రూపకల్పన చేశాను. నా పేరు సత్యనిర్ధారణ. ఈ ప్రణాళిక ట్రయల్స్లో భాగంగా చిన్నూరు, దిగవేరులో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తర్వాత తనందుకు తాను తెలుసుకొని గొడుగు నాగరాజు గారు ఈ కార్యక్రమం మేము చేస్తాము, చాలా బాగుందని గత 10 రోజుల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినాము. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా గొడుగు వారికి సంబంధించిన ఒక లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథులంతా పాల్గొనవలసిందిగా కోరుతున్న గొడుగు కావాలి. వయోవృద్ధులకు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మోకాల బాధితులందరికీ ఈరోజు గొడుగు కావాలి. అంటే వాళ్ళకు ఫిజియోథెరపీ సౌకర్యం కలిగించాలి. అందులో భాగంగా గొడుగు వయోవృద్ధుల ఆరోగ్య సదుపాయాల సమితి లోగోని ఇప్పుడు ఆవిష్కరించడం జరుగుతుంది. ఒక 5-10 మందికి మాత్రం ట్రైల్ క్యాంప్ చేస్తున్నాము. ఈ నెల ఆఖరి రోజు, ఈ నెల ఆఖరి వారం కానీ లేదా రేపు నెల మొదటి వారం కానీ డెంటల్ క్యాంపు పేరు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో డెంటల్ క్యాంపు, ఆప్థాల్మిక్ క్యాంపు, వృద్ధులందరికీ ఒక మెగా హెల్త్ క్యాంపు. ఎవరు క్యాంపు చేసినా ఫిజియోథెరపీ ఉండదు. ఫిజియోథెరపీ క్యాంపు పెట్టాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు. నదిమా మీరు ఫిజియోథెరపీ సాగించల్లా. ఒక్కరోజు సేవ చేస్తే ఉపయోగం ఉండదు. 3 రోజులు చాలా కష్టమైన కార్యక్రమం, పెద్ద కార్యక్రమం అని ముందుగానే మేము నాగరాజు గారికి తెలియజెప్పినాము. 3 రోజులు కాదు, 5 రోజులైనా పర్వాలేదు. అవసరమైతే ఈ కార్యక్రమాన్ని ధర్మవరం ప్రతి వార్డుకు విస్తరింపజేస్తామని నాగరాజు గారు మనకు చెప్పడము. నాగరాజు గారికి వృద్ధులందరి తరపున శతకోటి వందనాలు. వృద్ధులెల్లరి సుఖము కోరిన జగతి ఎంత సౌఖ్యముండును. నిత్య చెప్పిన నిత్య సత్యం సత్యమెంత ఇమిడి ఉన్నది హేతువాదిగా యోచించడన్నా. కావున వృద్ధుల సామాజిక ఆరోగ్యం కోసము మన ముఖ్యమంత్రి గారు, మన సత్యకుమార్ యాదవ్ గారు ఎంత కృషి చేసుకున్నప్పటికీ ఇంకా కొంత ప్రత్యేక సంవత్సరం కృషి ఉంటే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. తర్వాత ధర్మవరం చరిత్ర అనే పుస్తకాన్ని ఈరోజు రచయితగా జయరామరెడ్డి గారు ధర్మవరంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్కడున్నా, పాత కట్టడాలున్నా 1000 సంవత్సరం ధర్మవరం చరిత్ర నిక్షిప్తం చేస్తున్నాడు. అందులో ఈరోజు ఆయన హుటాహుటిన చెప్పిన వెంటనే గొడుగువారి సేవా కార్యక్రమం, గొడుగువారు నాగరాజు గారు 2022 నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు విస్తృతం చేస్తారని చెప్పారు. అందులో భాగంగా ఈ సేవా కార్యక్రమాలు ఈరోజు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, సుమలత మేడం గారి ఆధ్వర్యంలో, చంద్ర గారి ఆధ్వర్యంలో, జింకా చంద్ర గారి ఆధ్వర్యంలో, అలాగే మల్లికార్జున గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినాము. ఇంకా మీరు ఏమైనా సలహాలు ఇస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం అప్డేట్ కూడా నేను చురుగ్గా పాల్గొంటాను. రెడ్ క్రాస్ సభ్యత్వం కావాలని నిన్న నాగరాజు కోరడమైనది. త్వరలో రెడ్ క్రాస్ సభ్యత్వం చేసుకుని మన ధర్మవరం సబ్ బ్రాంచ్ తరపున ఆ కార్యక్రమాలు కూడా ఈరోజు అనగా 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం సందర్భంగా మన నాగరాజు గారు ముందుకు రావడము ప్రతి ఒక్కరూ ఆహ్వానించండి. ఈ యొక్క ఆయన సేవాగుణాన్ని కరకాల గుణంతో మ్రోగించండి. మీ ఏ కార్యక్రమం చేపట్టినా మా సిబ్బంది అంతా స్వచ్ఛ కార్యకర్తలు, మా ఎన్జిఓస్ మీకు విన్నట్టు ఉంటారు. వెంకటేశ్వర ఫౌండేషన్ గారు, తర్వాత సార్ గారు, సుమలత మేడం గారు ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చర్చించుకుంటున్నారు. సో వాళ్ళిద్దరికి కూడా అవార్డు ప్రకటించినారు ఉత్తమ సేవకులుగా. మీరు 12వ తేదీన సుమలత మేడం గారు, నాగరాజు గారు, లేయా గారు, నరేందర్ రెడ్డి గారు, జయరామ్ రెడ్డి గారు అవార్డు కూడా అందుకోవాల్సిందిగా, బెంగళూరుకి రావాల్సిందిగా నేను స్వచ్ఛంద సంస్థ తరఫున ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు సన్మాన కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా రెడ్డి గారు, చంద్ర గారు అందరూ సంయుక్తంగా కలిసి
ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ముఖ్య అతిథులుగా నాగరాజు గారు పూలంకరించవలసి కోరుతున్నాము. ముఖ్య అతిథిగా చంద్ర గారిని కోరుతున్నాము. చాలా చెప్తా దండ దండ సుమలత జయరామరెడ్డి గారు తన జీవితంలో దాదాపుగా 30 అవార్డులు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా జర్నలిస్టుల ఐక్యత కోసం పోరాడుతున్నారు. మహేష్ నీకు అట్లే అమ్మ సచివాలయం రైస్ పిడిగా వీడియో వస్తుంది ఫొటోస్ రాలేదు రావును వీడియో ఇది యాప్ ఇది ఆడలు ముందుకు రాండి అమ్మా ఆడలు ముందుకు రాండి రెడ్డి పచ్చోరికి అప్పుడు మా కిరణ్ రామశేఖర్ పంపిణీలు అన్నారు సార్. వాళ్ళని కలిసి మేము ఉండి బాగా చేసినాం సార్. మేము టీం తిరిగి ఉండి నెంబర్ 10 పాస్ చేసాం సార్. రామశేఖర్ ఇంకా ఇప్పుడు ప్రోగ్రాం కాదు అది ముఖ్యమైన పద్ధతి ఫోన్ చేశారు 6 గంటలకు ముఖ్యమాటిగా సేకుందా సమర్థ ఎనికి పోయింగా ఏమేమి చేస్తారు ఇది వచ్చేనా సర్జరీ అయిన తర్వాత కూడా అవసరం కదా. సర్జరీ అంటే ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఉండదు ఎన్ని రోజులు ఉండాలమ్మా 15 రోజులు 5 రోజులు మొత్తం టోటల్ చుబ్బు పెడతారు కదా ప్లేట్ కప్పులు ఇస్తారు ప్లేట్ ఇస్తారు ఏ ఇంత ద్వారా ఇవ్వతారు మీరు ప్లేట్ ఇచ్చాను అందాలి దాంట్లో ధర్మవరం మార్చి నగర్ వెంకటేశ్వర గుడి బ్యాక్ సైడ్ గొడుగు నాగరాజు అనే ఇంటి దగ్గర ముసలోళ్ళు చాలా 40 నుంచి 60-70 ఏళ్ళ ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడుతూ హాస్పిటల్ పోలేక చాలా ఇబ్బంది పడుతుంటే మోకాళ్ళ నొప్పులు పరిస్థితి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని వీళ్ళు ఎట్లా చేసుకోవాలా ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి తెలియక మనం ఈరోజు చిన్న ఓపెనింగ్ చేస్తున్నాము. ఇదే ఈ ఓపెనింగ్లో మన జయరామరెడ్డి గారు డిఎస్పి రాజు గారు చేతుల మీద ఈరోజు మేము సత్యనారాయణ డాక్టర్ గారు అందరితో ఈరోజు మేము చిన్న ఓపెనింగ్ చేసి 37వ వార్డు ఫస్ట్ ఓపెనింగ్ చేసి ప్రతి 40 వార్డులో నెలకు ఒక ప్రోగ్రాం చేసుకుంటూ 40 వార్డులని కంప్లీట్ చేయాలని మేము ఆల్రెడీగా ఈ ప్రోగ్రాము ముందుకు వచ్చినాము. ఇది మేము రాజకీయంగా ఇంకో రకం కాదు, మామూలుగా మెడికల్ క్యాంపులు శివ కార్యక్రమాలు అన్నీ చేస్తుంటారు. అలా కాకుండా
మేము ఇది ముసలిళ్ళకి ఎక్కువ మోకాళ్ళ దీనివల్ల ఎక్కువ బాగుంటుందని మనం పబ్జీ కోసం కాదు, చాలామంది ఇంటికాడ ఉండి ముసలిళ్ళు ఇబ్బంది పడకుండా మేము గొడుగు ట్రస్ట్ దాని సందర్భంగా ఈరోజు గొడుగు ట్రస్ట్ అనేది 2001 నుంచి కూడా మేము సేవాకారం చేస్తున్నాము. గతంలో కరోనా టైంలో చాలా కార్యక్రమాలు చేసినాము. మేము ప్రజల్లో తిరిగినాము, హాస్పిటల్ కూడా కొన్ని చూసినాము. ఎందుకంటే మామూలుగా మెడికల్ క్యాంప్ పెడుతున్నారు కానీ ఆ రకంగా కాదు, వద్దని చెప్పి వెరైటీ చేస్తే మనం ఏదైనా ముస్లిం వాళ్ళకు చేసిన పని గుర్తింపు ఉండాలా, వాళ్ళకు కూడా చేసిన వాళ్ళకు కూడా బాగుండాలనే విధానంతో ఈ మా ట్రస్ట్ వాళ్ళను డాక్టర్లను స్పందించి కొంతమంది సీనియర్లను కూడా అన్నగారు సహకరించి అడిగితే వాళ్ళు ఈ రకంగా ఇది చేస్తే బాగుంటుందని దీనికి మేము 40 వార్డులు చేసేదానికి ముందుకు వచ్చినాము. ఈ రకంగా ప్రతి ఒక్కరు ఇంకా మేమే కాదు మిగతా ట్రస్ట్ వాళ్ళు కూడా ఇంకా ఇలాంటి ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరు చేస్తే ఈ రకంగా బాగుంటుందని చెప్పి నేను మా గొడుగు ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరికి 40 వార్డులో ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ ఊరు కానీ ఏ సేవా దశలో కావాలన్నా కూడా మమ్మల్ని సహకరించినా కూడా మేము వచ్చి దగ్గరుండి మేము చేస్తాం. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, ఏమి కూడా డబ్బులు కానీ ఇంకొకటి కానీ ఏమి కూడా ఫీజు ఉండదు, ఏముండదు. గొడుగు వారి సేవా ట్రస్ట్ తరఫున మేము ఈ ప్రోగ్రాము నిరంతరం చేసేదానికి ముందుకు వచ్చినాము. దీనికి ప్రతి ఒక్కరూ ఎక్కడ కాలం చేయాలంటే ఏదైనా ప్రోగ్రాం ఉన్నా ఇంకొకటి ఉన్నా మీరు మా సహకరిస్తున్నా కూడా నిత్యం గొడుగు వారి ట్రస్ట్ తరఫున మేము చేసేదానికి ముందున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొంచెం అన్నగారు మాట. వృద్ధులు, మహిళలు ఎక్కువ మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు. ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఈ ప్రకృతి వైపరీత్యము, ఈ ఫ్లోరైడ్ వల్ల ఎక్కువ వచ్చినట్లున్నాయి ధర్మవరం పట్టణంలో. ఈ నొప్పులకు పాపం ఈ మహిళలు ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే అనేక సమస్యలతో కూడి పాపం బాధపడి పోలేక ఎవరు సహాయ సహకారాలు అందించక వాళ్ళు అట్లే వృద్ధాప్యంలో చెట్టు కింద కూర్చొని బాధపడుతుంటే మన గొడుగు నాగరాజు గారు ఇవన్నీ తిలకించినారన్నమాట ధర్మవరంలో ఉండే కాలనీల్లో. అయితే నేను ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలా, ఏదో ఒకటి సంఘంలో చేసి ఇతరులకు సహాయపడాలనే ఔదార్యంతో గొడుగు నాగరాజు గారు ఈరోజు ఈ కార్యానికి శంకుస్థాపన చేసినారన్నమాట. ఇతను అనేక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఈ ధర్మవరం పట్టణంలో ఈ త్వరలోనే 5 రోజులు ఈ వృద్ధులకు మోకాళ్ళ నొప్పులకు తదితర సంబంధించిన వ్యాధులకు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా మనం అందరము ఇతని కృతజ్ఞత తెలపాలా. అంతేగాక ఇది ఔదార్యం, ఇది రాజకీయాలకు దానికి సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా వీళ్ళు పెట్టి ఈ మెడికల్ క్యాంప్ చేస్తున్నారంటే మనం వాళ్ళని చాలా అభినందించాల్సిందే. ఇలాంటి వారు ప్రతి పట్టణంలో ఉండి ప్రజలకు సేవ చేస్తే పట్టణాలు కాదు గ్రామాలు కూడా అభివృద్ధి చెంది దేశం కూడా అభివృద్ధి చెందింది అనడంలో ఎలాంటి సందేశం లేదు. కావున ఇతడు పెట్టిన గొడుగు నాగరాజు పెట్టే కార్యక్రమాల్లో పాల్గొని మీ ఆరోగ్యాన్ని కుదుట పరుచుకుంటారని మేము. వృద్ధులు, మహిళలు ఎక్కువ మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు. ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఈ ప్రకృతి వైపరీత్యము, ఈ ఫ్లోరైడ్ వల్ల ఎక్కువ వచ్చినట్లున్నాయి ధర్మవరం పట్టణంలో. ఈ నొప్పులకు పాపం ఈ మహిళలు ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే అనేక సమస్యలతో కూడి పాపం బాధపడి పోలేక ఎవరు సహాయ సహకారాలు అందించక వాళ్ళు అట్లే వృద్ధాప్యంలో చెట్టు కింద కూర్చొని బాధపడుతుంటే మన గొడుగు నాగరాజు గారు ఇవన్నీ తిలకించినారన్నమాట ధర్మవరంలో ఉండే కాలనీల్లో. అయితే నేను ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలా, ఏదో ఒకటి సంఘంలో చేసి ఇతరులకు సహాయపడాలనే ఔదార్యంతో గొడుగు నాగరాజు గారు ఈరోజు ఈ కార్యానికి శంకుస్థాపన చేసినారన్నమాట. ఇతను అనేక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఈ ధర్మవరం పట్టణంలో ఈ త్వరలోనే 5 రోజులు ఈ వృద్ధులకు మోకాళ్ళ నొప్పులకు తదితర సంబంధించిన వ్యాధులకు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా మనం అందరము ఇతని కృతజ్ఞత తెలపాలా. అంతేగాక ఇది ఔదార్యం, ఇది రాజకీయాలకు దానికి సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా వీళ్ళు పెట్టి ఈ మెడికల్ క్యాంప్ చేస్తున్నారంటే మనం వాళ్ళని చాలా అభినందించాల్సిందే. ఇలాంటి వారు ప్రతి పట్టణంలో ఉండి ప్రజలకు సేవ చేస్తే పట్టణాలు కాదు గ్రామాలు కూడా అభివృద్ధి చెంది దేశం కూడా అభివృద్ధి చెందింది అనడంలో ఎలాంటి సందేశం లేదు. కావున ఇతడు పెట్టిన గొడుగు నాగరాజు పెట్టే కార్యక్రమాల్లో
పాల్గొని మీ ఆరోగ్యాన్ని పరుచుకుంటారని మేము మోకాళ్ళ స్పెషలిస్టు అతడు కూడా మంచి వైద్యంలో నైపుణ్యం సాధించాడు కాబట్టి మన ధర్మవరం పట్టణానికి కూడా ఒక ముఖ్యమైన కీర్తి సాధించినాడు కాబట్టి అతడు కూడా ఈ క్యాంపులో పాలు పంచుకోవాల్సిందిగా అందుకు ప్రజలు కోరుతున్నారు. మల్లికార్జున గారు కూడా సరేనని చెప్పినారు. ఆ డాక్టర్ గారు వచ్చినప్పుడు కూడా అతని సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతున్నా.